మద్యం ప్రియులకు ఇదొక బ్యాడ్ న్యూస్. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే ఇక పెట్రోల్ గ్యాస్ సిలిండర్ మీద ఏ రకంగా అయితే ఎఫెక్ట్ పడుతుందో, సో ఇక బీర్ల కంపెనీ మీద, బీర్ల తయారీ మీద కూడా యుద్ధ ప్రభావం ఉన్నట్టు తెలుస్తుంది. సో మందు ప్రియులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్. ఈ సమ్మర్లో బీర్ల రేట్లు పెరిగేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఒకసారి దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. ఈ సమ్మర్లో చల్లగా బీరు దాగి చిల్లవ్వాలని అనుకుంటున్న మందుబాబులకు షాకింగ్ న్యూస్ ఇది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు ఎల్పిజి గ్యాస్తో పాటు బీర్ల తయారీపై కూడా పడింది. దీంతో ఈ వేసవిలో బీర్ల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలుపుతోంది, లేదంటే సరఫరాలో కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా హెచ్చరిస్తోంది. అయితే యుద్ధం ప్రభావంతో ముడి పదార్థాల ఖర్చులు పెరగడంతో పాటు సరఫరా వ్యవస్థ దెబ్బతినడమే ఇందుకు కారణమని వివరిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గత 3 వారాలలో కీలక ముడి పదార్థాలు ధరలు గణనీయంగా పెరిగాయని బిఐ వెల్లడించింది. అయితే గ్లాస్ బాటిళ్ల ధరలు సుమారు 20% పెరిగాయని, కాటన్ బాక్సుల ధరలు దాదాపు రెండింతలయ్యాయంటూ పేర్కొంటుంది. అయితే ఎల్డిపిఈ, బిఓపిపి, అడ్విసిఫ్ ధరలు 20 నుంచి 25% పెరిగాయని తెలిపింది. ఇక రవాణా ఖర్చులు 10% పెరిగాయని చెప్పింది. ఇక వీటికి తోడు ఏదైతే మారక విలువ డాలర్తో పోలిస్తే సుమారు 3% పడిపోయింది. సో ఫలితంగా మొత్తం ఉత్పత్తి ఖర్చులు 12 నుంచి 15% పెరిగినట్లుగా బిఐ వెల్లడించింది. అయితే యుద్ధం కారణంగా అల్యూమినియం సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో బీర్ క్యాన్ తయారీ కూడా ప్రభావితమవుతోంది. అలాగే కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల గ్యాస్ బాటిల్కి సంబంధించినటువంటి ఏదైతే తయారీ యూనిట్లు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలే వేసవి కాలంలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుందని, కానీ ప్రస్తుత పరిస్థితిలో ఉత్పత్తి ఆగిపోతే సరఫరా తగ్గి మార్కెట్లో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని బ్రూవర్స్ అసోసియేషన్ తెలిపింది. అందుకే బీర్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పించాలని కోరింది. ధరలు పెంచడానికి అనుమతి ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాలకే బీర్ల సరఫరా చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని బ్రూవర్స్ అసోసియేషన్ తెలిపింది. అయితే ధరలు పెంచడానికి అనుమతి లేని రాష్ట్రాల్లో సరఫరా నిలిచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక ప్రస్తుతం పరిస్థితిలో ధరల నియంత్రణ కొనసాగే మరి బ్రూవర్స్ పరిశ్రమకు తీవ్ర నష్టం కలుగుతుందంటూ బిఐ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి తెలిపారు. అయితే ఖర్చులు పెరుగుతున్న సమయంలో ధరలను పెంచకుండా ఉంచడం సరైనది కాదంటూ పేర్కొన్నారు. ఇక సరఫరా కొనసాగాలంటే ప్రభుత్వాలు అనువైన విధానాలను తీసుకోవాలంటూ కోరారు. ఇక బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో యునైటెడ్ బ్రూవర్స్, ఏబీ ఇన్బెవ్ అండ్ కార్ల్బెర్గ్ వంటి ప్రముఖ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. సో భారత్లో విక్రయించే బీర్లలో దాదాపు 85% ఈ సంస్థలే ఉత్పత్తి చేస్తుండడం గమనార్హం. అంటే సో ఈ వార్తా కథనం మీకు పూర్తిగా అర్థమై ఉండొచ్చు. బట్ మద్యం ప్రియులకైతే ఇది బ్యాడ్ న్యూస్. ప్రధానంగా ఎవరైతే బీర్లు ఎక్కువగా ఇష్టపడతారో, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ బీర్లు ఇష్టపడేటువంటి బీర్ లవర్స్ ఎవరైతే ఉంటారో, సో ఈ సమ్మర్లో చాలామంది చల్లగా ఉండాలి అంటే బీర్లు తాగాలని చాలామంది బీర్లు తాగుతుంటారు. సో అటువంటి వాళ్ళకైతే ఇది షాకింగ్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ బీర్ల రేట్లు పెరుగుతాయట. రీసెంట్గానే బీర్ల రేట్లు పెరిగినాయి. గతంలో ఒక కేఫ్ లైట్ బీరు 150 రూపాయలు ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 170, 180 అయినట్టున్నది. సో రేపు ఈ 180, 190 ఉన్నటువంటి బీర్లు 210 లేకపోతే 230 దాకపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యుద్ధ ప్రభావము, ముడి సరుకులు కొరత ఏర్పడము, ఇట్లా చాలా కారణాల చేత మరి బీర్లను మేము సప్లై చేయలేము అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి యుద్ధం ఎఫెక్టే ఈ బీర్ల ధరలు పెరగడానికి ప్రధాన రీజన్గా తెలుస్తోంది. సో మొత్తం మీద ఓవరాల్గా అయితే సమ్మర్లో బీర్ల కొరత ఏర్పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బీర్ల ధరలు పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ లాంటి కొంత ప్యానిక్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. జనాలు ప్యానిక్ అవుతున్నారు. ఈ వేళలో బీర్ల రేటు కనుక పెరిగితే ప్రజలు ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా 12 నుంచి 15% పెరుగుతున్నట్లుగా కొంత వెల్లడైతే జరుగుతోంది. ఫలితంగా ప్రధానంగా ఏదైతే ముడి తయారీకి సంబంధించినటువంటి బీర్లతో పాటు ముడి తయారీకి సంబంధించినటువంటి గ్లాస్ బాటిల్ ధరలు సుమారు 20% పెరిగాయని, అదేవిధంగా కాటన్ బాక్సుల ధరలు కూడా దాదాపు రెండింతలయ్యాయని, సో వీటన్నిటిని బేస్ చేసుకొని భవిష్యత్తులో బీర్ల రేట్లు పెరిగేటువంటి అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.